ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నీ తోడు లేక నీ బ్రతుక లేనయా, యేసు నేనుండలేనయా. నీ ప్రేమ లేక నీ తోడు లేక నీ బ్రతుక లేనయా, యేసు నేనుండలేనయా. ప్రియులారా, దేవుని ఆజ్ఞలను కట్టడలను మనము ఆలకించి అనుసరించి నడుచుకుని ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేటుకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. మనము దేవుని వైపు మళ్ళినప్పుడు ఆయన మన వైపు మళ్ళు దేవుడై ఉన్నాడు. మనము దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన మన తట్టు తిరుగును. ప్రియులారా, మనలను దేవుని తట్టు మళ్లించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. మారు మనసు పొందుటయే దేవుని వైపు మళ్లింపబడుట. లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్న మనలను దేవుని వైపు మళ్లించుటకు యేసు ప్రభువారి లోకమునకు వచ్చి ఉన్నారు. ప్రతి విధమైన దుష్టత్వము నుండి దురలవాట్ల నుండి దుష్టుని నుండి దేవుని వైపు మళ్లింపబడుదుముగాక. తద్వారా ఆయన అనుగ్రహించే మేలులను ఆశీర్వాదములను పొందుదుముగాక. అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. ప్రతి ఒక్కరూ నీ వాక్యమును ఆలకించి నీ వైపు మళ్లింపబడి మేలులను ఆశీర్వాదములను పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని, ఈ వాక్యమును ప్రతి ఒక్కరి జీవితములో నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీ ఆశీర్వాదం కావాలి నా యేసయ్యా, నీ ఆదరణ కావాలి నా యేసయ్యా, నీ ఆత్మ కావాలి నా యేసయ్యా, నీ అభిషేకం కావాలి నా యేసయ్యా, నీ